హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మాంసాహార ప్రియులకి ఎంతగానో ఇష్టంగా ఉండే మేక తలకాయ మాంసాన్ని ఏ విధంగా కూర చేసుకోవాలి, సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి మసాలా కోసము ఎండు కొబ్బరి, లవంగాలు, ధనియాలు, మిరియాలు అన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లోకి జాజికాయ అనేది డ్రై రోస్ట్ చేయకూడదు, మిక్సీ పట్టుకుంటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా జాజికాయ వేయడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు పెట్టేసి అదే స్టవ్ పైన ఒక కుక్కర్ అనేది పెట్టేసుకొని దాంట్లోకి 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని అవి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు, అప్పుడు గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాంటి మాంసం కూరలోకి మసాలాలు అనేవి అప్పటికప్పుడు పట్టుకుంటేనే చాలా బాగుంటాయండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి పసుపు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే ఉప్పు, మన టేస్ట్కి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి. ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల కూడా ఉల్లిపాయ ముక్కలు, ఈ మసాలాలంతా కూడా తొందరగా మంచిగా ఫ్రై అయిపోతాయి, మగ్గిపోతుంటాయి. చల్లారిన ఈ మసాలాలన్నింటినీ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడే జాజికాయ అనేది వేసేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ వరకు తలకాయ మాంసాన్ని అనేది తీసుకున్నాను. వీటిని 2 సార్లు మంచి శుభ్రంగా కడిగేసి మనం ఈ కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసి మూత అనేది పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది, అలాగే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. మసాలా వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంత కారం కూడా వేసేసుకొని ఒకసారి అంతా కింద నుంచి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని దీంట్లోకి ముక్కలు మునిగేంత వరకు మాత్రం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. అప్పుడే మనకు గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. బాగా నీళ్ళు పోసినా కూడా గ్రేవీ అనేది చాలా వాటర్గా ఉండి టేస్టీగా ఉండదు. అలా వాటర్ పోసేసి ఒకసారి అంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి దానిపైన విజిల్ అనేది పెట్టి కూడా ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. నేను కూడా ఇది ఇంతకుముందు వండేటప్పుడు ఎంతో కష్టం అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.